ఈరోజు ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాట దినం అనేది అనాదిగా భారతీయ జనతా పార్టీ ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని 1980 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. 1975లో ఎమర్జెన్సీని ప్రవేశపెట్టడం, ఇందిరాగాంధీ దేశంలో అన్ని రాజ్యాంగ వ్యవస్థల్ని, కోర్టు, పార్లమెంటు, పత్రికా రంగాన్ని పూర్తిగా అణిచివేస్తూ వార్తలు రాకుండా, వార్తలు రాస్తే కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న సందర్భంలో వాళ్ళ పత్రికలను కూడా బ్యాన్ చేసేటువంటి పరిస్థితి. అనేక దేశంలో ఉన్నటువంటి అనేక మంది రాజకీయ నాయకుల్ని జైల్లో పెట్టి 19 నెలలు జైల్లోనే మగ్గేటువంటి పరిస్థితిని, అలానే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అనేకమైన సార్లు సవరించడం, ఆర్టికల్ 42ని అనేకమైన సార్లు దుర్వినియోగం చేయడం, ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని చిన్నాభిన్నం చేసేటువంటి పరిస్థితిని జాతికి గుర్తు చేయాలి ప్రతి సంవత్సరం కూడా ఈరోజు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వర్తించడం జరిగింది. ఇది దేశంలో ఉన్నటువంటి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. ఆ సందర్భంగా ఇక్కడ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు అబద్ధాలని ప్రచారం చేయడంలో దిట్ట. పార్లమెంట్లో వారి అత్తగారు ఈ ఎమర్జెన్సీని పెట్టారు. ఎమర్జెన్సీని పెడుతూనే ఏ విధంగా పార్లమెంట్లో ఈ పుస్తకాన్ని చూపిస్తారు? వారికి ఏమాత్రం నిజాయితీ లేనటువంటి మనస్తత్వం. వాళ్ళ అబ్బాయి రాజీవ్ గాంధీ ఈవీఎంలను పెడితే దాన్ని ఇప్పటికి కూడా ఈ దేశంలో మనం కంటిన్యూ చేస్తుంటే ఆ ఈవీఎంలను నేను రద్దు చేస్తానని రాహుల్ గాంధీ ఈవేళ మాట్లాడుతున్నాడంటే, ఈవేళ రాజ్యాంగ పుస్తకాన్ని కూడా ప్రతిని కూడా వారు అదేవిధంగా పార్లమెంట్లో చూపించడంలో మనమేమీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించేటువంటి వ్యక్తులు. రాజ్యాంగంలో నిజంగా ప్రేమ ఉంటే సోనియా గాంధీకి ఆ పదవికి రాజీనామా చేయాలి. ఆవిడ ఉన్న పదవి ఎప్పుడు ఆవిడేనా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు? రాజ్యాంగం అంటే ప్రజాస్వామ్యంలో పార్టీలో కూడా ఎన్నికలు జరగాలి. రాహుల్ గాంధీ అవుతాడు, సోనియా గాంధీ అవుతుంది, ఇందిరాగాంధీ అవుతాడు, రాజీవ్ గాంధీ అవుతాడు, ఇంకో అధ్యక్షుడు ఉన్నాడు ఆ పార్టీకి. కాబట్టి వారు ఏ విధంగా అయినా ప్రవర్తిస్తారు. ఎన్ని అబద్ధాలైనా కూడా వారు చెప్పడానికి అవకాశం ఉంది. ఖర్గే దీని మూలంగా మెజారిటీ తగ్గలేదు. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అసత్య ప్రచారాలు, బీజేపీ అధికారంలోకి వస్తే వారికి రాజ్యాంగం ఉండదు, అలానే ఎస్సీస్కి రిజర్వేషన్ రద్దు చేస్తారు, ముస్లింలకి రిజర్వేషన్ రద్దు చేసి అనేకమైనటువంటి అపోహల్ని వాళ్ళు క్రియేట్ చేయడం మూలంగా మాకు కొంత మెజారిటీ తగ్గింది తప్ప మా ఎన్డీఏ కూటమే ఈవేళ దేశంలో అధికారంలో ఉందనేటువంటి విషయాన్ని మీకు స్పష్టం చేస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ ఆస్తులు ప్రజలవి. వాటిని ఏ రాజకీయ పార్టీకైనా రాజ్యాంగంలో ఆ కోడ్కి అనుసరించి స్థలాలు తీసుకోవచ్చు. అది గతంలో బీజేపీకి కూడా విశాఖపట్నంలో, హైదరాబాదులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా స్థలం ఇచ్చారు. అది ఈ రాజ్యాంగానికి అనుగుణంగా ఇచ్చేటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం అసలు ఏ విధంగానూ కూడా పర్మిషన్ లేకుండా ఇష్టం వచ్చినట్లు వాటిని కట్టడం అనే దాని మీద ఈవేళ ప్రజల్లో చర్చ జరుగుతుంది. For more videos like this, subscribe Big TV channel.